రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మొట్టమొదటి తెలంగాణకు సంబంధించిన కృష్ణానది జలాల మీద చర్చించుకుందాం. చాలా వివరాలు నీటి కేటాయింపుల విషయం నుంచి ఉమ్మడి రాష్ట్రం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీటి కేటాయింపులు వినియోగం మీద పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వివరణ మనకు వివరించడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. వారు కొన్ని అంశాలను ఏవైతే ఇంకా ముందుకు మనం తీసుకెళ్లాలనో ఆ అంశాలను మీ అందరితో నేను పంచుకోదలుచుకున్నాను. ఈరోజు కృష్ణానది జలాల మీద ఆంధ్రప్రదేశ్కి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం చంద్రశేఖరరావు గారు 2015లో కావచ్చు, 2020లో కావచ్చు, ఆ తర్వాత కృష్ణా బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినప్పటి వరకు శాశ్వతంగా బ్లాంకెట్గా మంజూరు చేసి వచ్చేసిండు. అది అయిపోయిన తర్వాత వారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి, మీరు తీసుకెళ్ళండి. కృష్ణా బేసినే కాదు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్, కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు, గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి. ఎవరేమనుకున్నా, ఎవరికి కడుపు నొప్పి అయినా పర్వాలేదు, రాయలసీమ నేను రతనాల సీమ చేస్తానని వారు స్వయంగా ప్రకటించి, వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి వారికి సూచనలు సలహాలు ఇచ్చి జీవోలు ఇచ్చి టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించింది. సార్, వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం. వారిద్దరి మధ్యలో ఆప్యాయత ఉండడాన్ని, అనుబంధం పెంచుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే రైతాంగానికి మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని వినియోగించి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. వాస్తవంగా చంద్రశేఖరరావు గారు ఇంకొక విధంగా వాదించినుంటే ఈరోజు హైదరాబాదు నగరానికి తాగునీళ్లు తెచ్చుకుంటున్నాం కృష్ణానది నుంచి. హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాదాపు 20% ఉన్నారు. అసలు ఉమ్మడి కోట నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటి జలాలను సపరేట్ చేసిన తర్వాత మిగిలినవి పరివాహక ప్రాంతం మీద మనం పంపకాలు చేపడదాము అన్నుంటే అది చర్చ ఇంకొకలాగా ఉండేది. ఆ విధంగా వారు ఎప్పుడు చర్చించలే. అదేవిధంగా ఈరోజు ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి మనము నష్టాన్ని ఒకటే కోణంలో చూస్తున్నాం, నేను రెండో కోణంలో కూడా చూస్తున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2011 ఆనాడు చిన్నారెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు, డికే అరుణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాల కృష్ణా పరివాహక ప్రాంతంలో సాగునీరు, తాగునీరు తీవ్రమైన సమస్య ఉన్నదని మాట్లాడితే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆనాడు సర్వేలకు జీవోలు ఇచ్చి ప్రాజెక్టు నిర్మించాలి, రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకోవాలి, జూరాల నుంచి తీసుకోవాలని చెప్పి ఆ రోజు స్పష్టంగా నివేదిక ఇవ్వండి అని చెప్పి సర్వేకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శ్రీశైలంకు తరలించడం వల్ల జరిగిన నష్టాన్ని నేను వివరించదలుచుకున్నా. ఈరోజు అది తుంగభద్ర కావచ్చు, లేకపోతే కృష్ణానది కావచ్చు, భీమా కావచ్చు, నదులు ఉపనదుల నుంచి ఏ వచ్చినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్, అలంపూర్ ప్రాంతంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోకి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన ఎంబడే ఒడిసి పట్టుకొని తెలంగాణకు తెచ్చుకుని ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు, హంద్రిని కావచ్చు, ముచ్చమరి కావచ్చు, మలయాళ కావచ్చు, కేసీ కెనాల్కు కావచ్చు, ఏమైనా వెలుగొండ కావచ్చు, ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదిలితేనే వాళ్ళకు దొరుకుతుండే. ఇవాళ నీళ్లు వచ్చినప్పుడు వచ్చిన దగ్గర పట్టుకోకుండా వదిలేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు తిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు. కింద మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడంతో అక్కడొచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారి దోపిడీ చేసే పరిస్థితి ఈరోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది. చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన
కృష్ణానది జలాలను ప్రవేశించిన ఎంబడే పాలమూరుకు, రంగారెడ్డికి, నల్గొండకు, ఇతర ప్రాంతాలకు తరలించకపోయి ఉంటే ఈరోజు పోతిరెడ్డిపాడు కానీ, రాయలసీమ లిఫ్ట్ కానీ, మాల్యాల కానీ, ముచ్చమర్రి కానీ, ఇతర ఏ ప్రాజెక్టు కూడా రాయలసీమకు నీళ్లు తరలించుకోకపోవడానికి అవకాశం లేకుండా ఉండుండే. కానీ జూరాల దగ్గర కడతారా, నువ్వు చదువుకున్నావని చిన్నారెడ్డి గారిని శాసనసభలో చంద్రశేఖరరావు గారు అవహేళన చేసి అవమానించే విధంగా మాట్లాడింది శాసనసభలో, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు చిన్నారెడ్డి గారు, మీరు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు లిఫ్టులు పెట్టకండి, ఖర్చుతో కూడుకున్నది, మీరు జూరాల నుంచి ఇట్టే తరలించుకుంటే మనకు ప్రయోజనం అని ఆ రోజు చిన్నారెడ్డి గారు అంటే, చిన్నారెడ్డి గారిని చాలా వారు సౌమ్యులు కాబట్టి స్వయం వెనక్కి తిరగానులే, అంత అవమానకరంగా మాట్లాడు. వారు ఆ రోజు చేసిన సూచన ప్రకారం ఈరోజు జూరాల నుంచే మనం నీళ్లు తెలంగాణకు తెచ్చుకొని ఉంటే ఈరోజు ఇన్ని నీళ్లు కొల్లగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవకాశమే లేకుండే. నెంబర్ 1, చంద్రశేఖరరావు గారు అహంకారపూరితమైన అవినీతితో కూడుకున్న ఆలోచనలతో చేసిన నిర్ణయాలు ఈరోజు కృష్ణానది పరివాహక ప్రాంత రైతాంగానికి, ప్రజలకు ఒక మరణ శాసనం రాసింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి కృష్ణా డెల్టాలో ఎక్కువ ఆయకట్టు ఉంది. కిందికి వెళ్ళాలి, కృష్ణా గుంటూరు ఆ పక్కకి వెళ్ళాలి ఆ నీళ్ళు వాడుకోవాలంటే. అప్పుడు ఆ నీళ్ళు ఏంది, శ్రీశైలం దాటాలి, నాగార్జున సాగర్ దాటాలి, పులిచింతల దాటాలి, ఆ తర్వాతనే కింది కృష్ణా డెల్టాకు వెళ్ళాలి. అట్లా చేయడం వల్ల భూగర్భ జలాలు తెలంగాణలో పెరగడానికి అవకాశం ఉంది. ప్రతి సందర్భంలో ఆ నీళ్లు ఎంతో కొంత మన వాట తీసుకోవడానికి అవకాశం ఉంది. అది నాగార్జున సాగర్లో కావచ్చు, అది శ్రీశైలంలో కావచ్చు, పులిచింతలో కావచ్చు. ఈ రెండే ఈ నీటి కేటాయింపులే కాకుండా విద్యుత్ ఉత్పత్తి. ఈరోజు పవరు పీక్ అవర్స్లో పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పాలి, 10 రూపాయల పైన పెట్టాల్సి వస్తుంది మనకు ఓ సందర్భంలో. ఈరోజు నీళ్ల ద్వారా, జల విద్యుత్తు ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తే 4 పైసలు 8 పైసలు పడుతుంది. ప్రాజెక్టుల ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అయిపోయింది కాబట్టి, రా మెటీరియల్కి ఏం కాస్ట్ లేదు, నీళ్లు దేవుడిచ్చిన వరం కాబట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ విద్యుత్తులో తెలంగాణకు వాటా వస్తే 4 8 పర్ యూనిట్ విద్యుత్ వచ్చేది. ఈరోజు శ్రీశైలం వెనకాలనే పోతిరెడ్డిపాడు, రాయలసీమ, ముచ్చమర్రి, మాల్యాల ద్వారా నీళ్లు లిఫ్టులు చేసుకొని పోవడం వల్ల శ్రీశైలం పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది, నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది, పులిచింతలో ఉన్న పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది. మీరు కేవలం నీళ్ల తీసుకెళ్లడం ద్వారా వ్యవసాయానికి జరిగే నష్టాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ 4 8 యూనిట్ దొరికే పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంక్ట్ అవడంతో 10 రూపాయలకు పర్ యూనిట్ కొనుక్కునే పరిస్థితి తెలంగాణకు వస్తే, ఒకవేళ 10 రూపాయలు పెట్టినా విద్యుత్తు దొరకని పరిస్థితి వస్తే విద్యుత్తు పరంగా కూడా తెలంగాణకు తీరని నష్టం జరుగుద్ది. ఈ రెండవ నష్టాన్ని కూడా చంద్రశేఖరరావు గారే మనకు అందించిండు. మూడవది, ఆనాడు 2 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కంబైన్డ్ స్టేట్లో జీవో ఇస్తే చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత 2 టీఎంసీలను కాస్త 3 టీఎంసీలు చేస్తాం అనుకున్నాం మేము. 2 టీఎంసీలను కాస్త 1 టీఎంసీకి చేసిండు. ఒఫీషియల్ రికార్డ్స్ ఉన్న అధికారులు ఇక్కడ ఉన్నారు. 2 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని ఎత్తుకోవాల్సిన జీవోలను, అంచనాలనే అడగోలుగా పెంచిండు, ఎత్తుకునే నీళ్ళను తగ్గించిండు. ఢిల్లీకి ఆ టీఎంసీని అసలు ఎక్కడి నుంచి దేవాళ్ళు తేకుండా గందరగోళం చేసింది. అవతల 4 టీఎంసీలతోని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోవాల్సింది దాదాపుగా 10 టీఎంసీలకు వాళ్ళు పెంచుకొని ప్రాజెక్టులు నిర్మించుకుంటే, ఈరోజు 2 టీఎంసీలు తరలించే పాలమూరు రంగారెడ్డిని 1 టీఎంసీకి తగ్గించిండు. దాదాపుగా ఎస్ఎల్బిసి 2006, 2007లో కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ కొట్లాడి తెచ్చుకున్న గ్రావిటీతో తీసుకోవాల్సిన ఎస్ఎల్బిసిని 34 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు కొడితే అయిపోయింది. సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఇవాళ ఎస్ఎల్బిసి కంప్లీట్ అయి ఉండేది. జస్ట్ ఆ రోజు 1000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ 3000 కోట్లు అంచనా పెరిగింది. అలా 1000 కోట్లు అంచనా ఖర్చు పెడితే 3,64,000 ఎకరాలకు నల్గొండ జిల్లాలో నీళ్ళిచ్చే ఎస్ఎల్బిసిని పడవ పెట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలానికి తరలించే అంచనాలు పెంచి దాన్ని ఈరోజు వరకు పూర్తి చేయలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి నీటి కేటాయింపుల మీద ఇంతవరకు పరిష్కారం చూపించలే, అది పూర్తి చేయలే. భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామ సాగర్ వరకు, ఇందిరాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 9.5-10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు మనకు హక్కులు రాలేదు, ప్రయోజనము చేకూరలేదు. చివరికి ఈరోజు దాన్ని సర్దిద్దుదామని మేము ఎప్పుడైతే కూర్చొని ఈయన ఇచ్చిన లేఖలు, ఈయన వాళ్ళ పట్ల చూపించిన ఔదార్యం, ప్రేమను, ఇది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం లేదని ఎప్పుడైతే మేము మాట్లాడుతున్నామో ఈ రోజున బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావును సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే హెచ్సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని బెదిరించారని నిర్ధారణ కావడంతో బుధవారం ఆయన అదుపులోకి తీసుకున్నారు. 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన డిమాండ్కు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్ మ్యాచ్ సమయంలో వీఐపీ గ్యాలరీకి జగన్మోహన్ రావు తాళాలు వేశారు. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ అనంతరం సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారం పండించాక గింజలు లెక్కించుకోవాల్సిన దుస్థితి అన్నట్లు 2025 జూన్ జూలై మాసాల్లో మామిడి ధరలు గగనతలాన్ని తాకక రైతులకు నష్టాలే మిగిలాయి. మామిడికాయలు కిలోకు 2 నుంచి 3 రూపాయలు అమ్ముకోవాల్సి వస్తుంది. పల్పు పరిశ్రమలు ఆర్డర్లు తగ్గించడంతో రైతుల ఆశలు అడియాసలు కావడం, దామల చెరువులో రైతులు నిరసనగా రోడ్లపై మామిడి పండ్లు పోసిన ఘటన ఆలోచించుకోవాల్సిన అంశంగా మారిపోయింది. ఈ ధరలు రైతులు పెట్టే పెట్టుబడి, కూలీల ఖర్చులు, రవాణా ఖర్చులకు కూడా సరిపోకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ పరిణామాల మధ్య చిత్తూరు జిల్లా దామల చెరువు మ్యాంగో నగర్లో రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. తమ కష్టాన్ని తెలియజేయాలనే ఆవేశంతో చేతిలో ఉన్న మామిడి పండ్లను రోడ్లపై వేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కన్నీళ్లు, నిరాశ, ఆవేశం ఇవన్నీ పాలసీ లోపాలకే అద్దం పడుతున్నాయి. వ్యవసాయ మార్కెట్లో పారదర్శకత లేకపోవడం, నిల్వ సదుపాయాల రాహిత్యం, మధ్యవర్తుల పెత్తనం వంటి సమస్యలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఇదంతా వ్యవసాయ రంగంలో ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి, సరైన మద్దతు లేకపోవడం వల్ల రైతులు ప్రతి ఏటా ఇలానే సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. టీడీపీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కిలోకు 8 రూపాయల కొనుగోలు ధర, అదనంగా 4 రూపాయల సబ్సిడీని ప్రకటించింది. అధికారులకు కూడా ఈ మేరకు సూచనలు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ ఈ చర్యలు కార్యరూపం దాల్చినట్లు స్థానిక రైతులు అనుభవించలేదని ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం గట్టిగా వివరిస్తూ కూటమి ప్రభుత్వం ప్రకటనలు చేయడం తప్ప సహాయాన్ని అందించలేకపోతుందన్న వారి వాదన. మామిడి రైతులకు గట్టిగా మద్దతు నిలవాలని ప్రభుత్వానికి బదులు వారు పట్టించుకోరని వారు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు వ్యవస్థపై నిద్రపోతున్నారని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికార పక్షం వైఎస్ఆర్సీపీపై వ్యంగ్యంగా స్పందించింది. రైతుల పేరుతో రోడ్లపై మామిడికాయలు పోసే డ్రామాలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని విమర్శించింది. ప్రభుత్వం సహాయం చేస్తున్నా దాన్ని చూసుకోకుండా ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపణ.
చాలా మంది రైతులు ఏ పార్టీకి పూర్తిగా మద్దతు ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వ ప్రకటనలపై నమ్మకం కోల్పోతున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల డ్రామాల వల్ల అసలు సమస్యకు పరిష్కారం దొరకడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం చుట్టూ తిరుగుతున్న నకిలీ వాగ్దానాల మధ్య రైతుల పట్ల స్థిరమైన విధానాలపై చర్చ జరగడం లేదు. పల్పు పరిశ్రమలతో దీర్ఘకాలిక ఒప్పందాలు, తక్షణ పరిష్కారాలు, కోల్డ్ స్టోరేజ్ వసతులు వంటి వ్యవస్థాపక మార్గాలపై దృష్టి సారించకపోతే ప్రతి ఏటా ఇలాగే రైతులు నష్టపోవాల్సి ఉంటుంది. రైతులకు నష్టాలు వస్తున్న మరో ప్రధాన కారణం మార్కెట్ మాఫియాల ఒత్తిళ్లు. పల్పు పరిశ్రమలతో సంబంధాలు ఉన్న కొంతమంది మధ్యవర్తులు రైతుల నుంచి బలవంతంగా తక్కువ ధరకు పండ్లను కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతుల పండ్లను నిల్వ చేసేందుకు సరైన శీతల గదులు లేకపోవడం, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో మధ్యవర్తుల దయపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు రైతులు అద్భుతమైన కాయలతో కూడిన పంట ఉన్నప్పటికీ కొనుగోలుదారులు కనిపించక నష్టపోతున్నారు. ఈ వ్యవస్థలో పారదర్శకత లేకపోవడమే రైతు బంధువుల అసంతృప్తికి ప్రధాన మూలం. ఈ మామిడి వివాదం ద్వారా రాష్ట్ర వ్యవసాయ రంగంలో దీర్ఘకాలిక దృష్టికోణం మళ్లీ బయటపడింది. పంట వచ్చినప్పుడే చర్యలు తీసుకోవడం కాకుండా పంట సాగు దశలో నుంచే ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం స్పష్టమైంది. రైతులకు బీమా, ధార్మిక కొనుగోలు ఒప్పందాలు, నాణ్యమైన నిల్వ వసతులు, ఎగుమతి ప్రోత్సాహాలు వంటి వ్యవస్థలు లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి మళ్లీ తలెత్తుతోంది. నూతన ప్రభుత్వం రైతు డేటా ఆధారంగా విధానాలు రూపొందించకపోతే శాశ్వత పరిష్కారం దొరకడం కష్టం. మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ మైనార్టీ సెల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ హరీష్ రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేశారో లేదో మీకే తెలుసునని అన్నారు. విదేశాల్లో చదువుకునేందుకు ముస్లిం యువతకు 10 లక్షల లోన్ ఇస్తామని చెప్పారని, ఒక్క రూపాయి అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. మాటల కరోడుపతిలా ఉంటాయని, చేతులు పకోడీలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బడేబాయ్, గల్లీలో చోటేబాయ్ ఇద్దరూ ఒకటే అని ప్రధాని మోదీ సీఎం రేవంత్ లను ఉద్దేశించి మండిపడ్డారు. ఢిల్లీలో ఒక్క ముస్లిం మంత్రి లేడని, ఇక్కడ కూడా లేడని విమర్శించారు. बेरोजगार युवा के लिए 10-10 लाख रुपए देते बोले कांग्रेस। अब 20वां महीना चल रहा, एक मुसलमान बच्चे और बच्ची के लिए लोन मिला 10 लाख, एक आदमी को मिला। बात तो करोड़ों में है, काम पकौड़ी में है। दोनों का एक ही है। वो दिल्ली में बड़े भाई का, ये गली का छोटे भाई का रास्ता एक ही है। वो बड़े भाई के सरकार में कोई मुसलमान को जगह नहीं मिला। ये रेवंत रेड्डी सरकार में भी 20 महीने हो गया, आज एक मुसलमान को मौका नहीं मिला। क्या एक आदमी इस पूरी तेलंगाना में मिनिस्टर बनने का काबिल नहीं है क्या? क्यों नहीं दिए आप लोग? बात तो बोलते सेक्युलर, आप सेकंड एक्सपेंशन भी करे। लोग बहुत उम्मीद से देख रहा था कि कम से कम इसमें तो भी देंगे, उसमें भी आप बात